జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ గురించి చెప్పమని చెప్పారనమాట ఒకరు. అయితే ఏంటి అంటే దాంట్లో ఒకటొచ్చేసి ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు. దాని ఓనర్‌ని ప్రిన్సిపల్ అంటామనమాట. ఇఫ్ ద ప్రిన్సిపల్ వాస్ నాట్ అనేబుల్ టు డూ సో అట్ దట్ టైమ్ జీపీఐ ఇస్తారనమాట. ఏమని ఆ యొక్క ప్రాపర్టీని చూసుకోమని కావచ్చు, సేల్ చేసేటప్పుడు కావచ్చు, రైట్స్ కావచ్చు అలా ఇస్తారు. ఈ యొక్క జీపీఏ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా రిజిస్టర్డ్ అయి ఉండాలనమాట. అండ్ ఇంకొకటొచ్చేసి కేసెస్‌లో ఇచ్చే జీపీఏ. ఇది సివిల్ కేసెస్‌లో మాత్రమే, సివిల్ నేచర్ కేసెస్‌లో మాత్రమే ఇవ్వగలుగుతాము. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రమే అనమాట. ఒకవేళ మీరు కేస్ ఫైల్ చేసేటప్పుడు జీపీఏ ఇవ్వాలి అంటే స్టార్టింగ్‌లోనే మీరు అఫిడవిట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నేను పలానా నా ఫ్యామిలీ పర్సన్‌కి జీపీఏ ఇస్తున్నాను, నేను రాలేని పక్షాన అన్నప్పుడు ఇంకా అదర్ ఆపోజిట్ కూడా ఎవరికి జీపీఏ ఇస్తున్నారో వాళ్ళు కూడా నేను జీపీఏ హోల్డర్‌గా ఉంటున్నాను, ఈ కేసులో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఓకే విత్ ఇట్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఈ జీపీఏ కూడా రిజిస్టర్డ్ ఉండాలన్నమాట. అండ్ ఇంకొక జీపీఏ వచ్చేసి మిడిల్ ఎవిడెన్స్ టైంలో వేసే జీపీఏ. కొన్నిసార్లు కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉంటారు, బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు, వేరే రీజన్స్ ఉంటాయి. ఆ టైంలో ఆన్ మై బిహాఫ్ నా తరపున ఎవిడెన్స్ నా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి పర్సన్ ఇస్తారు అని చెప్పేసి ఆ జీపీఏ ఇస్తారనమాట. నా తరపున వీళ్ళు వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్తారు అని చెప్పి. ఓన్లీ సివిల్ నేచర్ కేసెస్లో అనమాట, క్రిమినల్ కేసెస్లో జీపీఏ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.